హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లావణ్య. మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు. మేమైతే అలంపూర్లో బ్రహ్మోత్సవాలు అయితే ఉన్నాయండి. అందుకని మేము అలంపూర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యామండి. టిఫిన్ కోసం అయితే ఇక్కడైతే ఆగామండి. మేము ఇక్కడ టిఫిన్ కంప్లీట్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతాం. టిఫిన్ అయితే కంప్లీట్ అయిందండి. మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం అలంపురంకి అయితే చేరుకున్నామండి. గుడి దగ్గరలో అయితే ఇలాగైతే ఉంటుందండి. ఎంట్రెన్స్లో ఇలా గోపురాలు అయితే కనిపిస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు బ్రహ్మోత్సవాల గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అయితే ఉందండి. స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే ప్రవేశిస్తున్నామండి. 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం అయితే ఈ అలంపూర్ క్షేత్రం అండి. ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలోకి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ మనం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలోకి అయితే ఎంటర్ అవుతాం. అటు నుంచి అయితే మనం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తామండి. ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ లెఫ్ట్లో అయితే నందీశ్వరుడు అయితే ఉంటాడు. ఆ తర్వాత అయితే నవ బ్రాహ్మణులు అయితే ఇక్కడ ఉన్నారండి. బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ లోపల ఇక్కడైతే అమ్మవారు అయితే ఉంది. ఇదిగోండి, ఈయనే బాలబ్రహ్మేశ్వర స్వామి అండి. ఇక్కడ అభిషేకాలు అయితే జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇటు నుంచి వెళ్తే మనం అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకుంటామండి. ఇదిగోండి, మేము గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. అమ్మవారికి ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నారండి. ఇదిగోండి, మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ప్రసాదం తీసుకొని బయలుదేరామండి. ఇక్కడ అమ్మవారి తల మీద ఉన్న కిరీటంకి అయితే బల్లి, తేలు, గబ్బిలం అలాగే కపాలం కూడా అయితే ఉంటుందండి. ఇటు నుంచి చూస్తే అయితే అమ్మవారి గోపురం అయితే మనకు కనిపిస్తుందండి. ఎదురుగా గడస్తంభం కూడా ఇదిగోండి ఇలాగైతే కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇవన్నీ అమ్మవారికి కట్టించిన చీరలండి. మనకు కావాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.